బీజేపీ వాళ్ళు వరంగల్ జిల్లాకు ఏమి చేసిండ్రు ఒకటి చెప్పమనండి. రుకో జరా సబర్ కరో. నాయని రాజేందర్ రెడ్డి గారు, మీరు ఎమ్మెల్యే గెలవక ముందు నుంచే ఈ ప్రాంత అభివృద్ధి కొరకు భారతీయ జనతా పార్టీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేకపోయినప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కట్టుబడి పనిచేస్తూ ఉన్నది. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా. నిన్న మీరు చేసిన దర్గా రోడ్లో శంకుస్థాపన చేసిన సీసీ రోడ్స్, సీసీ డ్రైనేజెస్, ఇవి కూడా 15th ఫైనాన్స్ నిధుల కిందనే మేము చేసినవి. ఇవి కూడా భారతీయ జనతా పార్టీ చేసిందే. బీజేపీ వాళ్ళు వరంగల్ జిల్లాకు ఏమి చేసిండ్రు ఒకటి చెప్పమనండి. ఇక మొదలెడదామా? ఇలా కాజీపేటలో ఏం చేయలేదని మీరు మాట్లాడుతున్నారు. ఇలా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ మీ ప్రభుత్వ హయాంలో పంజాబ్కు ధరలిస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు బీజేపీ కేంద్ర ప్రభుత్వము ఇలా కోచ్ ఫ్యాక్టరీ ఉందో 521 కోట్లతోని ఇలా నరేంద్ర మోడీ గారు నిధులు ఇచ్చిండ్రు. ఇక్కడ ఇలా కాజీపేట రైల్వే స్టేషన్ను ఒక ఎయిర్పోర్ట్ మాదిరిగా దాన్ని రెనోవేషన్ కోసము, అభివృద్ధి కోసం ఇలా ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, ఇలా వెయిటింగ్ హాల్స్ కానీ ఒక ఎయిర్పోర్ట్ మాదిరిగా 24.45 కోట్ల రూపాయలు రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం ఇచ్చిండు. 3rd రైల్వే లైన్స్ కాజీపేట టు బల్లార్షా 3rd రైల్వే లైన్కు 2,905 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. కాజీపేట నుంచి విజయవాడకు 3rd రైల్వే లైన్ కోసము 1954 కోట్ల రూపాయలు కూడా దానికి ఇవ్వడం జరిగింది. కాజీపేట బైపాస్ రైల్వే బ్రిడ్జ్ కోసం, రైల్వే ప్రాజెక్టు కోసం 125 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ ఈ రైల్వే దానికి ఇవ్వడం జరిగింది.